నవరాత్రి అండ్ దసరా కథ. దుర్గాదేవి విజయం. చాలా కాలం క్రితం 3 లోకాలలో చీకటి వ్యాపించినప్పుడు మహిషాసురుడు అనే శక్తివంతమైన రాక్షసరాజు అధికారంలోకి వచ్చాడు. అతను సాధారణ రాక్షసుడు కాదు. అతనికి 1000 ఏనుగుల బలం, మోసపూరిత నక్క యొక్క చాకచక్యమున్నాయి. కానీ అతని గొప్ప బహుమతి, అలాగే అతని శాపం. ఏ దేవుడు లేదా మనిషి అతన్ని ఓడించలేడు. ఈ శక్తితో మహిషాసురుడు స్వర్గంపై దాడి చేశాడు. దేవతలను తరిమికొట్టాడు. ఇంద్రసింహాసనాన్ని స్వాధీనం చేసుకున్నాడు మరియు గర్వంతో నవ్వాడు. ప్రపంచం అతని పాలనలో వణికిపోయింది. దేవతలు నిస్సహాయంగా భావించారు. వారు విష్ణువు, శివుడు, బ్రహ్మ వద్దకు వెళ్లి రాక్షసుడిని ఆపడానికి ఒక మార్గం కోసం వేడుకున్నారు. 3 దేవతలు తమ శక్తులను ఏకం చేశారు. వారి మిశ్రమ శక్తి నుండి ఒక ప్రకాశవంతమైన, భయంకరమైన, ఆపలేని కాంతి ఉద్భవించింది. ఆ కాంతి నెమ్మదిగా ఒక అందమైన మరియు శక్తివంతమైన దేవత రూపాన్ని తీసుకుంది. మరెవరో కాదు, విశ్వతల్లి దుర్గ. దేవతలు ఆమెకు తమ బల ఆయుధాలను ఇచ్చారు. శివుడు ఆమెకు త్రిశూలాన్ని ఇచ్చాడు. విష్ణువు ఆమెకు సుదర్శన చక్రం ఇచ్చాడు. ఇంద్రుడు పిడుగులు ఇచ్చాడు. అగ్ని అగ్నిని ఇచ్చాడు. ఇంకా అనేకమంది ఇతరులు ఆమెను తమ శక్తులతో ఆశీర్వదించారు. గర్జించే సింహంపై స్వారీ చేస్తూ దుర్గ మహిషాసురుడితో యుద్ధం చేయడానికి బయలుదేరింది. వారి మధ్య యుద్ధం 9 రాత్రులు 10 రోజులు కొనసాగింది. మహిషాసురుడు తన రూపాన్ని మార్చుకుంటూనే ఉన్నాడు. మొదట ఒక పెద్ద గేదె, తరువాత ఒక సింహం, తరువాత ఒక ఏనుగు మరియు ఒక పెద్ద యోధుడు కూడా. కాని దుర్గ తీవ్రంగా పోరాడింది. ఎప్పుడూ వదులుకోలేదు. 10వ రోజు ఆమె తన త్రిశూలంతో మహిషాసురుడిని కొట్టింది. రాక్షసుడు కూలిపోయాడు. చెడు నాశనం చెయ్యబడింది. 3 లోకాలకు శాంతి తిరిగి వచ్చింది. ఆ రోజును విజయదశమి లేదా దసరా అని పిలుస్తారు. చెడుపై మంచి విజయం, చీకటిపై కాంతి విజయం. నేటికీ ప్రజలు ఈ విజయాన్ని మాయాజాలంలో జరుపుకుంటారు. నవరాత్రి సమయంలో 9 రాత్రుల యుద్ధాన్ని గుర్తుంచుకోవడానికి దుర్గాదేవిని ఆమె 9 విభిన్న రూపాల్లో పూజిస్తారు. ఇల్లు దీపాలతో వెలిగిపోతాయి. తలుపులు పూలతో అలంకరించబడతాయి. రంగురంగుల రంగోలీ నేలలను ప్రకాశవంతం చేస్తాయి. కుటుంబాలు పాటలు పాడటానికి, హారతి ఇవ్వడానికి, ఆమె ధైర్యం గురించి కథలు చెప్పడానికి గుమిగూడతాయి. పాశ్చాత్య దేశాలలో ప్రజలు ప్రకాశవంతమైన దుస్తులు, జింగిల్ కర్రలతో వృత్తాలుగా నృత్యం చేస్తారు. రాత్రంతా దీపాల చుట్టూ ఆనందంగా తిరుగుతారు. తూర్పు దేశాలలో దేవత యొక్క భారీ విగ్రహాలు భక్తితో సృష్టించబడతాయి. ప్రజలు రోజుల తరబడి పాడటానికి, ప్రార్థన చేయడానికి, తినడానికి, జరుపుకోవటానికి కలిసి వస్తారు. తరువాత సంగీతం, డ్రమ్స్, ఊరేగింపులతో ఆమెకు వీడ్కోలు పలుకుతారు. దక్షిణ దేశాలలో ఇళ్లలో బొమ్మల వరుసలు ప్రదర్శించబడతాయి. ప్రతి అడుగు ఒక కథ చెబుతుంది. పొరుగువారు, స్నేహితులు స్వీట్లు, ఆశీర్వాదాలు పంచుకుంటారు. చివరి రోజు దసరా నాడు ప్రజలు రావణుడిపై రాముడి విజయాన్ని కూడా గుర్తుంచుకుంటారు. పట్టణాలు, నగరాల్లో రావణుడు, అతని సోదరుడు, అతని కుమారుడి భారీ దిష్టిబొమ్మలను బాణసంచాతో కాల్చి రాత్రి ఆకాశాన్ని నిప్పురవ్వలు
ఆనందోత్సాహాలతో నింపుతారు. చెడు ఎప్పటికీ శాశ్వతం కాదని చూపిస్తారు. ఈ రోజుల్లో ప్రజలు తమ ప్రకాశవంతమైన కొత్త దుస్తులు ధరిస్తారు. మహిళలు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం రంగుల చీరలు, లెహంగాలు ధరిస్తారు, సూర్యోదయం రంగులా మెరుస్తూ. పురుషులు పండుగ కుర్తాలు లేదా ధోతీలు ధరిస్తారు, ఉల్లాసంగా, గర్వంగా. చివరి రోజున అందరూ చాలా సంతోషంగా కనిపిస్తారు, నవ్వు, కాంతితో జరుపుకుంటారు. పండుగ ఆహారాల తీపితో గాలి నిండి ఉంటుంది. బంగారు లడ్డూలు, మృదువైన రసగుల్లాలు, క్రీమీ ఖీర్, చక్కెర జిలేబీలు, వెచ్చని హల్వా. కొన్ని ప్రదేశాలలో తీపి పప్పులతో నింపిన ప్రత్యేక ఫ్లాట్ బ్రెడ్స్లు తయారవుతాయి. ఇంకొన్ని ప్రదేశాలలో కొబ్బరితో చేసిన చిక్పీస్ పవిత్ర వంటకం. చాలామంది భక్తులు 9 రోజుల ఉపవాసం, పండ్లు, పాలు, ప్రార్థనలతో మాత్రమే జీవిస్తారు. దేవత పట్ల భక్తిని చూపుతారు. కాబట్టి ప్రతి సంవత్సరం నవరాత్రి, దసరా సంగీతం, నృత్యం, రంగులు, ఆహారం, ఆనందంతో జరుపుకుంటారు. దుర్గాదేవి కథ చిన్నా పెద్ద అందరికీ గుర్తు చేస్తుంది. చీకటి ఎంత బలంగా కనిపించినా సత్యం, మంచితనం ఎల్లప్పుడూ దేవతలాగే ప్రకాశవంతంగా వెలుగుతాయి.